హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక ప్రత్యేకం కాబట్టి మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలతో మనందరం జీవితాల్లో కొత్త వెలుగులు, కొత్త కాంతులు అన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే తట్టుకుని నిలబడే మనోధైర్యం అయితే మనందరికీ కావాలండి. సో అందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో మీ అను 5V ఫ్యామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉగాది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచానండి. లేచి క్లీనింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరిగా అందరం స్నానాలు కంప్లీట్ చేసేసాము. 7 పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి కాబట్టి అన్నీ కూడా హడావడిగా జరిగిపోయి మార్నింగ్ లేవగానే ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసేసి దేవుడికి అయితే నివేదన చేసి పూజ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసుకుని అందరం ఉగాది పచ్చడి రుచి చూసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం జరిగిందండి. ఈ రోజే కాదు, ప్రతిరోజు నిత్య దీపారాధన ఉంటుంది. ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది పచ్చడితో నివేదన, ఉగాది పచ్చడి స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేశారు. ఇక మా వారు పిల్లలు అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చారండి. వచ్చిన తర్వాత మా వాడు మా పిల్లలిద్దరినీ ఫోజులు ఇమ్మంటే మా చిన్నరాయుడు ఫోజు ఇచ్చాడు. ఇటు తిరిగి అటు తిరిగి ఒక లుక్ అయితే ఇచ్చాడండి. డ్రెస్ నిజంగా చాలా బాగుంది. నేను ఇంకా సరిపోద్దలేదో అనుకున్నాను, కానీ ఇద్దరికి మాత్రం సెట్ ఆఫ్ సూపర్ సెట్ అయింది. ఇక్కడ ఒక విషయం అండి, మా చిన్నోడు ఫోజులకి కోఆపరేట్ చేస్తే మా పాప గోల్ చేస్తుంది, మా పాప ఫోజులకు కోఆపరేట్ చేసినప్పుడు మా చిన్నోడు గోల్ చేస్తారు. ఇద్దరికి అస్సలు కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మా ఉగాది పండగకి మా పిల్లలతో మా ఇల్లు ఇలా, మా పిల్లల కేరింతలతో నా అరుపులతో మా ఇల్లు ఎప్పుడూ పండగలాగే ఉంటుంది. ఇంట్లో ఏదో హడావుడి జరుగుతున్నట్టు అనుకుంటారు బయట వాళ్ళందరూ కూడాని. సో పండగ వాతావరణం ప్రతిరోజు మా ఇంట్లో పండగ వాతావరణం లాగే ఉంటుంది. వీళ్ళేమో చిన్నపిల్లలు అరుస్తూ ఉంటారు, ఆ పని ఈ పని చేస్తారు, నన్ను అరిపిస్తూ ఉంటారు. అమ్మో చాలా ఎనర్జీతో అయితే ఉంటానండి రోజుకి. ఇక్కడైతే వాళ్ళు ఉన్నారు కదా, నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి రైస్ ఒక పక్కన, రసం ఒక పక్కన అయితే పెట్టేశాను. ఆ తర్వాత చిన్న పనులు పక్కన ఉన్నవన్నీ సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది, దాన్ని ఓర్పు పెట్టడానికి అయితే రెడీగా పెట్టేశాను. దాకలో గంజి వార్చేసి అన్నం అయితే ఓర్పు పెట్టేస్తాను. అది ఇందాకలో అన్నం పొంగినప్పుడు కొంచెం పైకి వచ్చేస్తే అది తీసానండి. అది మళ్ళీ అన్నంలోకి కలిపేస్తాను. అది వేడి గంజే, ఎసరు అంటారు కదా, ఎసరు పొంగినప్పుడు తీస్తాను. అది మళ్ళీ అందులోనే కలిపేస్తాను. అదేదో అనుకుని మీరు కామెంట్ అయితే చేయకండి. సో ఇక్కడైతే రసం మరుగుతుంది. ఈలోగా రసం మరిగినప్పుడు కావాల్సినవన్నీ తాలింపులు అయితే రెడీ చేసుకుని తాలింపు అయితే వేసేస్తాను. డైలీ ప్రతిరోజు ఆడవాళ్ళకి పనే ఉంటుంది. ఆడవాళ్ళకే కదలేండి, ప్రతి ఒక్కరికి పని. ఎవరి పనిలో వారు బిజీగానే ఉంటారు. కాకపోతే వంటగదిలో ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం కొంచెం పనులు ఎక్కువగానే ఉంటాయి. కనబడలేని పనులు అవి. బాగా బయటకు ఏ విధంగా చేసేవాళ్ళకి ఆ విధంగా పనులు ఉంటాయి, కాదనన్ను. కాకపోతే ఆడవాళ్ళు మాత్రం ఇంట్లో పనులు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, చెయ్యాలి. కానీ ప్రతి నిమిషము పనే. సో ఇక్కడైతే బట్టలు ఒక పక్కన అయిపోయి అవి ఎండిపోతున్నారు, కానీ బయట ఆరబెట్టేసేయడానికి వెళ్తున్నాను. బట్టలు అయిపోయాక మళ్ళీ లోపలికి వచ్చి ఒక పక్కన మిక్సీ వేసుకుంటూ ఒక పక్కన అయితే మసాలా రుబ్బుకున్నానండి. మష్రూమ్స్ తీసుకొచ్చారు. మష్రూమ్స్కి కర్రీకి అయితే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చారు అయితే మరిగిపోయింది కదా, తాలింపు కూడా వేసుకుంటున్నాను. ప్రతిరోజు మా ఇంట్లో రసం ఉండాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి చారు, నెయ్యి, పప్పు అనేది వాళ్ళకి బాగా అలవాటైంది. సో చారు లేకుండా రైస్ అయితే మా ఇంట్లో చారు లేకుండా ఉండదు. ప్రతిరోజు చారు పెడతాను పిల్లల కోసం, అలాగే మా ఇంట్లో కూడా వేసుకుంటారు. సో నేనైతే చారు తాలింపు వేసాను. ఆ తర్వాత మష్రూమ్స్ బయటకు తీసి దాన్ని కట్ చేసి క్లీన్ చేయాలి. మష్రూమ్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. ఈరోజు ఉగాది కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ అయితే వండరు, వెజిటేరియనే. ఇంకా వేరే పప్పు రోజు వండుకుంటున్నాం కదండి. మష్రూమ్స్ అయితే తీసుకుని వచ్చారు మార్కెట్ నుంచి. ఆ మష్రూమ్స్ కర్రీ అయితే బాగా చేశారండి. నిజంగా పుట్టగడుగులను అయితే మొత్తం కట్ చేసుకుని వాటి క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుని దాని కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తాను. ఇంకేంటండి విషయాలు? నా వీడియోలు ఏమన్నా మీ దాకా వస్తున్నాయండి? ఏదో చేస్తున్నాను, మరి అప్లోడ్ చేస్తున్నాను, మీ దాకా వస్తున్నాయి లేదనేది రెస్పాన్స్ అయితే నాకు తెలియట్లేదు. వస్తే కనుక ఏదో ఒక లైక్ ఇచ్చి నన్ను కొంచెం అలా 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 పైకి లేపుతారని అయితే ఆశిస్తున్నాను. ఏం చేస్తున్నాను కూడా నాకు తెలియట్లేదు. గబగబా బిజీగా వర్క్ అయితే చేసుకుంటున్నాను. అప్పటికి టైం 12 అయిపోయింది, ఇంకా వంట అవ్వలేదని బిజీలో మాత్రం మొఖం
టెన్షన్లో పెట్టేశాను. సో ఈ విధంగా అయితే నా డైలీ రొటీన్ లాగా అయితే జరుగుతుందండి. ఈరోజు ఈ సమ్మర్ ఏంటండి బాబు, ఈ ఎండలు ఏంటండి చంపేస్తున్నాయి. ఈ ఎండాకాలంలో వంటలు చేయాలంటే కిచెన్లో నమ్మో చెమటలు కారిపోతూ విసుపొచ్చేస్తుంది. ఓ పక్కన పిల్లలతో గోల. ఫైనల్గా నాకు కూర అయితే రెడీ అయిపోయింది. కసూరి మేతి వేసి నేను దించేసి కాస్త స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. నేను వండడం మష్రూమ్ కర్రీ ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.